ఇండిపెండెన్స్, స్వాతంత్రం. ఎప్పుడు మీకు స్వాతంత్రం వస్తుంది? మీ ఫ్యామిలీ, నీవు, నీ దేవీ దేవతలు, ఒక దేవుడు ఒక దేవత, మీ ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నప్పుడు మీకు ఇండిపెండెన్స్ వస్తుంది. అంతకంటే ఒక్క క్షణం మీరు ముందుకు వెళ్ళినా కానీ మీరు ఎన్నో కష్టాలు పడతారు. అందుకని చెప్పేసి ఇండిపెండెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు సంతోషంగా ఉండడము, మీ సంతోషాన్ని మీరు అందరికీ మీ యొక్క దేవికే పంచుకోవడము ఇంపార్టెంట్. అలా ఉన్నప్పుడే మీ ఇండిపెండెన్స్ అనేది చాలా శక్తివంతమైనది. మీరు ఏ ప్రకృతిని డిస్టర్బ్ చేయరు. దాని కొరకే నేచర్ ఉంటుంది, తర్వాత మీ ఆలోచన ఉంటుంది. ఆలోచన, ప్రకృతి రెండు కలిపి ఉంటాయి, లయమైపోతాయి శివపార్వతుల లెక్క. కాబట్టి మీరు ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు. మీ ఇద్దరు శివపార్వతులే కలిసి ఉండాలి ఎప్పుడు. అర్ధనారీశ్వరులు అంటే అరే ఇప్పుడు నిజంగా అది జరగాలి, లేదంటే మీరు ఎలా చేసుకోవాలి. ఇది చాలా తొందరగా చేసుకుంటే మీరు ప్రకృతిని అంతగానో స్టాప్ చేస్తారు. అలా కాకుండా మీరు ఇంకా ఎక్కువగా చేస్తే ఒక పిల్లల్ని పుట్టించాలంటే ఇంకా ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. కాబట్టి మీరు చేసేటప్పుడు పనులన్నింటినీ బిలీఫ్ మీ నమ్మి మీరిద్దరే ఉండాలి, ఎవరు ఉండకూడదు. శివపార్వతులు లెక్క, రాముడు సీత లెక్క, తర్వాత బ్రహ్మ సరస్వతి లెక్క, ఇంకా ఎంతోమంది ఉన్నారు. అలాగే మీరు ఇద్దరు ఉండాలి. మీ ఇద్దరికంటే ఎవరైనా బయటికి వెళ్ళి ఏవైనా చూసినా కానీ ఎన్నో కష్టాలు పడతారు.